ఎన్ని లాభాలంటే ఈ సొంత ఇంటి వల్ల పిల్లలు పుట్టరు, డైజెషన్ అవ్వదు, పిల్లల్లో ఐసైట్ ప్రాబ్లం, ఎండ కిరణాలు తగ్గడం వల్ల స్ట్రెస్ ఒత్తిడి ప్రాబ్లం, లోన్ల ప్రాబ్లం. ఇదే మీ సొంత ఇంటి కళ, ఇదే మీరు కొనుక్కున్న సొంత ఇల్లు. తిన్నదరగట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, స్ట్రెస్ ఒత్తిడి, యాంగ్జైటీ, ఐసైట్ ప్రాబ్లమ్స్. శరీరానికి గాలి, ఎండ, సూర్యకిరణాలు, గాలి శరీరానికి తగలాలి. ఇప్పుడు మనకు చలువ ఇంపార్టెంట్, వేడి ఇంపార్టెంట్. వేడి చేసే పనులు వేడి చేస్తుంది, చలువ చేసే పనులు చలువ చేస్తాయి. అంటే సూర్యకిరణాలు తగలాలి, గాలి తగలాలి, రెండు తగలాలి శరీరానికి. ఓన్లీ మనకు చల్లగా హాయిగా నేను కూలింగ్లోనే ఉన్నా అంటే మొత్తం శరీరం అంతా కూలింగ్గా ఉంటే, వేడి తగలకుండా ఉంటే ఏమైపోతుంది శరీరం? ఇప్పుడు ఈ కంజెస్టెడ్ అపార్ట్మెంట్స్లో లైఫ్స్ ఇలా ఉంటున్నాయి. మొత్తం రోగాలు కొని తెచ్చుకోవడానికి తప్పితే ఇల్లు కొనడం ఒక్క ఘోరంత ఉపయోగం కూడా లేదు. లోన్ల ప్రాబ్లమ్స్, దానివల్ల స్ట్రెస్ ప్రాబ్లమ్, దానివల్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు, దానివల్ల వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది, హస్బెండ్స్తో బాండింగ్స్ లేవు, పిల్లలు పుట్టట్లేదు, వేడే తగలట్లేదు, ఒంటి సూర్యకిరణాలు పడట్లేదు, గాలి తగలట్లేదు, పిల్లలు ఎక్కడి నుంచి పుడతారులే కానీ ఇంకా డైజెషన్ అవ్వట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారంటే ఏదో ఒక గొర్రె దూకింది, నేను దూకాలి. నీ సొంత ఇంటి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఇంతకుముందు 30s 40s వీలైనంత వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు వీలైనంత టైం స్పెండ్ చేయండి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. 100 ఏళ్ళు ఆ బాండింగ్స్ స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో వైఫ్ జాబ్కి వెళ్ళిపోవడం, హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోవడం. ఎందుకు వెళ్తున్నారు? లోన్లు కట్టుకోవాలి కదా. మరి బాండింగ్ ఎలా వస్తుంది? పిల్లల్ని ఎక్కడో ఆయాలకు ఎవరితోనో పెంచేస్తారు. మరి అమ్మని ఎవరిని పిలుస్తారు? అనుబంధాలు స్ట్రాంగ్గా లేనప్పుడు నువ్వు 100 కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కొని ఏం ప్రయోజనం? 2 కోట్ల ఇల్లు కొని ఏం ప్రయోజనం? ఇంట్లో ఫ్యామిలీనే సరిగ్గా లేదు, ఇంకా బయట 1 కోటి రూపాయలు ఇల్లు పెట్టి ఏం కొన్ని ప్రయోజనం?